ఒక లైఫ్ ట్రూత్ ఏంటంటే మానవ జీవితంలో అతి భయంకరమైన శత్రువు సోమరితనం అని చెప్పచ్చు. ఎందుకంటే అది సర్వకాల సర్వావస్థల్లోనూ మన అభివృద్ధిని అడ్డుకోవాలని శత్రువు ఎలా చూస్తూ ఉంటాడో అలాగే సోమరితనం కూడా తొంగి తొంగి చూస్తూ మనల్ని పట్టి పట్టి మనకు దగ్గరవుతూ ఉంటుంది మిత్రమా. అందుకే మనిషి కష్టాన్ని నమ్ముకోవాలి. సోమరి అంటే ఏ కష్టం చేయకుండా కూర్చొని సోమరితనంగా తెలివి తక్కువలాగా ఉండడము, చేస్తానులే, ఈరోజు పని ఉందనుకో రేపు చేద్దాంలే, రేపటి పని ఎల్లుండి చేద్దాంలే, ఇంకా చాలా టైం ఉందిలే అనుకుంటూ గడిపే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ సోమరితనాన్ని పోగొట్టడము ఎవ్వరి వల్ల కాదు. కానీ ఇది ఎంత అతి భయంకరమైన శత్రువు అనే విషయాన్ని మర్చిపోవద్దు మిత్రమా. ఒక్కరోజు మనకు చేత కాలేదనుకోండి, ఆ ఒక్కరోజు వాయిదా వేసుకోండి. కానీ అలానే వాయిదాలు వేసుకుంటూ పోతే జీవితం అంతా సోమరితనానికి అలవాటు పడుతుంది. అప్పుడు మన జీవితమే ఒక ప్రశ్నార్థకం అవుతుంది. మనం ఎలా బ్రతకాలి, ఏం చేయాలి? సమయాన్ని ఎవరైతే అనుకూలంగా వాడుకుంటారో వాళ్ళు సోమరితనాన్ని ఎదిరించవచ్చు. సమయాన్ని ఇప్పుడు గడిచిపోయిన నిమిషం ఇంకొక తర్వాత మనం సంపాదించలేం, డబ్బును సంపాదించగలం. అలానే సోమరితనాన్ని మన దరిచేరకుండా ఉండాలంటే ప్రతి మనిషి కష్టాన్ని నమ్ముకోవాలి, కష్టపడాలి, ఒక టైం టేబుల్ ఉండాలి, ఒక నిబంధనలు ఉండాలి జీవితానికి. ఈ సోమరితనం అనేది మన దరిదాపులకు కూడా రాకుండా చూడాలి. ఇది ఎంత అంటే ఇది మానసికమైనటువంటి ఒక జబ్బు అని కూడా చెప్పొచ్చు మిత్రమా. నిజంగా ఈ సోమరితనంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు దేని గురించి ఆలోచించరు. ఎలా ఆలోచిస్తారు? ఎంతసేపు సంతోషంగా ఉందాము, ఏం కష్టపడాలి, సంపాదించాలి, జీవితం అంటే ఏంది, జీవిత పరమార్థం అంటే ఏంది, ఏది తెలుసుకోలేని పరిస్థితుల్లో, అసలు వాళ్ళే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. కానీ ప్రతి మనిషి కూడా సోమరితనాన్ని దూరంగా పెట్టారంటే ఇది ఒక పెద్ద గొప్ప సాధన. ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప గాడి గిఫ్ట్గా కూడా భావించవచ్చు మిత్రమా. ఎలా అంటే మనం టైం టేబుల్లా చేసుకోవాలి. ఈ టైంకి నేను ఇది చేయాలి అనుకుంటూ మనము నిత్యం సోమరితనము నుంచి బయటపడడానికంటే శరీరంలో చెబుతూనే ఉంటాయి. కానీ కొద్దిమంది మాత్రం సోమరులు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఉపన్యాసం ఇస్తారంటే అసలు వాళ్ళు మాట్లాడినంత మనం మాట్లాడలేం. ఏదేదో తక్కువ తెలుస్తుంది ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మిత్ర. కాబట్టి మనిషి జీవితంలో అతి భయంకరమైనటువంటి శత్రువు, అతి క్రూరమైనటువంటి శత్రువు కూడా ఈ సోమరితనం అనే విషయాన్ని మర్చిపోకండి మిత్రమా. దీన్ని తరిమి కొట్టడం ఎవరి చేతుల్లో లేదు మిత్రమా, మన చేతుల్లోనే ఉన్నది. సాధించవచ్చు. మనసుంటే మార్గం ఉండకపోదు. సాధనమున పనులు సమకూరుదలలోన అన్నట్టు సోమరితనాన్ని మనము దూరంగా పెట్టచ్చు. శత్రువులను మనం ఒక్కొక్క వ్యక్తి శత్రువు చంపుతాడని తెలిసిన తర్వాత దగ్గర ఉంచుకుంటామా, అలా ఎలా ఉంచుకొని దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాము. ఈ సోమరితనాన్ని కూడా దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మిత్రమా.